హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ ఫ్రై అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక పాన్ తీసుకోండి, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఈ చికెన్ మనకి ఫ్రై అవ్వడానికి వాటర్ లేకుండా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అవ్వడానికి మనకి ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మనకి చికెన్ అనేది బాగా ఇలా కుక్ అయిపోతుందండి. దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని దానిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఈ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు. అది కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్ని, అవి కూడా దీనిలో యాడ్ చేసుకొని చికెన్ పీసెస్కి మసాలా అనేది బాగా పట్టేలాగా మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి చికెన్ పీసెస్కి ఆ మసాలా అనేది బాగా పడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి 15 నిమిషాలు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఒకసారి ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి దీనిలోకి చికెన్ మసాలా కూడా ఒక 1.5 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మళ్ళీ కుక్ చేసుకోవాలి. అంతే అండి, గ్రీన్ చికెన్ ఫ్రై రెడీ. మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.